అతను కేవలము లౌకికపరమైన పోరాటం పోరాడుతున్నాడు, లోకపరమైన పోరాడుతున్నాడు తప్ప ఆధ్యాత్మికమైన మంచి పోరాటము పోరాడట్లేదని అర్థము. ఈ రెండు పోరాటాలు పోరాడకుండా ఒకే ఒక పోరాటం పోరాడితే అది మనిషి జీవితానికి మంచిది కాదు. అంటే పూర్తిగా కష్టపడకుండా, కుటుంబం కోసం కష్టపడకుండా, బిడ్డల్ని పెంచడానికి కష్టపడకుండా, అప్పులు తీర్చడానికి కష్టపడకుండా, కుటుంబంలో ఇల్లు కోసం చేసిన అప్పులు తీర్చడానికి కానీ ఏ పనికి వెళ్లకుండా దేవుడు దేవుడు సేవ సేవ అంటూ తిరగడము తప్పే. లేదు అంటే కేవలము నా కుటుంబమే నా దేవుడు, నా పొట్టే నా దేవుడు, తిండి తిన్నానా, ఇల్లు కట్టుకున్నానా, రంగులు వేసుకున్నానా, సుఖాన్ని అనుభవిస్తున్నానని చెప్పేసి కేవలము లోకములో ఉండే పోరాటానికి అది పరిమితమై దేవుని పని విషయంలో పోరాడకపోయినా కూడా అది తప్పు. యవ్వన ప్రాయములో ఉన్న యువతరము